ఓం 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 గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమస్కారం మాస్టర్ నమస్కారం మాస్టర్కి నమస్కారం మాస్టర్ ఎంఎన్ నమస్కారం మాస్టర్ విపిఎస్ నమస్కారం మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ మాస్టర్ సివి నమస్కారం టు యువర్ లోటస్ వాస్తవ్ మనము కార్బోవేస్ చదువుకుంటున్నాము. లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. The circulation in the part is so feeble that if there is any pressure, the part becomes numb. The surface is cold. The extremities are cold. He is indolent, weak, and always tired, with an aversion to mental and physical work. Every little exertion brings on a feeling as if he would faint and collapse. ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఫీబుల్ గా స్లోగా ఉండటం వలన ఏ పార్ట్ అయినా కానీ ఏదైనా కొంచెం ప్రెషర్ ఇస్తే అది తిమ్మిరెక్కిపోతుంది. ఆ పార్ట్ అంతా కూడా బయటికి చల్లగా ఉంటుంది. కాళ్ళు చేతులు చల్లగా ఉంటాయి. హీ ఈజ్ ఇండోలెంట్. ఇండోలెంట్ అంటే స్లోగా పెయిన్ కి రియాక్ట్ అవడం ఇవన్నీ పోతుంది అనమాట. అంటే ఏమైనా హెల్త్ ఇష్యూస్ స్లోగా డెవలప్ అవటం అనేది అలా వీక్ అయిపోతూ ఉంటాడు, నీరసంగా ఉంటాడు, ఈజీగా అలసిపోతూ ఉంటాడు. వీటితో పాటు ఫిజికల్ గా భౌతికంగా ఏదైనా పని చేయాలన్నా, మానసికంగా ఏమన్నా పని చేయాలన్నా ఇష్టం ఉండకపోవటం ఉంటుంది. ఎవ్రీ లిటిల్ ఎక్సర్షన్ బ్రింగ్స్ ఆన్ ఏ ఫీలింగ్ యాజ్ ఇఫ్ హీ వుడ్ ఫెయింట్ అండ్ కొలాప్స్. ఏ చిన్న ఎక్సర్షన్ శ్రమ చేసినప్పటికీ కూడా తనకి ఏమనిపిస్తుందంటే కళ్ళు తిరిగి పడిపోతానేమో, స్పృహ తప్పిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ద స్లీప్ ఈజ్ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్. నిద్ర అంతా కూడా కళ్ళు వస్తూ ఉంటాయి. హీ వేక్స్ అప్ విత్ డిస్నియా, వేక్స్ విత్ కోల్డ్ లిమ్స్, ఎస్పెషల్లీ కోల్డ్ నీస్. అతను ఆయాసంతో మెలకు వచ్చేస్తుంది, లెగుస్తాడు. చేతులు కాళ్ళు చల్లగా అయిపోతాయి, ముఖ్యంగా మోకాళ్ళు చల్లగా అయిపోతాయి. లెగ్స్ డ్రాన్ అప్ డ్యూరింగ్ స్లీప్, అంటే కాళ్ళు పిక్కుపోతూ ఉంటాయి నిద్రపోతున్నా. అన్రిఫ్రెష్డ్ ఆఫ్టర్ స్లీప్, నిద్ర తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత ఫ్రెష్ గా అనిపించదు. ద డ్రీమ్స్ హీ హ్యాస్ ఆర్ ది కైండ్ దట్ మోస్ట్ ఆఫ్ దీస్ పేషెంట్స్ హ్యావ్, వేర్ ద రెమెడీ యాక్ట్స్ సో వైలెంట్లీ అపాన్ ద వెయిన్స్, అపాన్ ద బ్యాసిలర్ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ అండ్ అపాన్ ద వాలంటరీ సిస్టమ్. కళలు ఎలా వస్తాయి అంటే ఎక్కువగా పేషెంట్స్ ఆ వెయిన్స్ అన్ని కూడా బాగా అవి వైలెంట్ గా పనిచేస్తున్నట్టు. బ్యాసిలర్ పోర్షన్ అంటే ముచ్చినగుంట అంటారు కదా, బ్రెయిన్ కింద పార్ట్, వాలంటరీ సిస్టమ్ దీనికి సంబంధించినట్టుగా వస్తుంది. అంటే దే ఆర్ ఆఫ్ఫుల్, భయంకరంగా ఉంటాయి. అంటే ఎటువంటి కళ్ళు వస్తాయి? డ్రీమ్స్ ఆఫ్ ఫైర్, బర్గ్లర్స్, ఫియర్ఫుల్ అండ్ హారిబుల్ థింగ్స్. అంటే ఆ అగ్ని అంటే ఫైర్ కి సంబంధించిన కళలు, దొంగలు, భయపడేవి, హారిబుల్ భయంకరమైనవి వస్తాయి. యాంగ్జైటీ, రెస్ట్లెస్నెస్ అండ్ కంజెషన్ ఆఫ్ ద హెడ్ ప్రివెంట్ హిజ్ గోయింగ్ టు స్లీప్. ఆందోళన, అస్థిరత్వం, తలంతా కూడా
కంజెషన్, బ్లడ్ అంతా రష్ అవుతున్నట్టు. దానివల్ల నిద్ర అనేది పోకుండా ఆపుతూ ఉంటాయి ఈ సిమ్టమ్స్. రష్ ఆఫ్ బ్లడ్ టు ది హెడ్, తలలోకి బ్లడ్ అంతా రష్ అవుతున్నట్టు ఉంటుంది. హిజ్ హెడ్ ఫీల్స్ హాట్ బట్ టు ది హ్యాండ్ ద స్కిన్ ఫీల్స్ కోల్డ్. తల అంతా వేడిగా ఉంటుంది కానీ చేతులు, చర్మం అంతా చల్లగా ఉంటుంది. ద ఇన్నర్ చెస్ట్ ఫీల్స్ యాజ్ ఇఫ్ బర్నింగ్ బట్ ద అవుటర్ చెస్ట్ ఫీల్స్ కోల్డ్ టు ది హ్యాండ్. అంటే వాడికి చెస్ట్ లోపలంతా మంటగా ఉంటుంది, బయటకి పట్టుకొని చూస్తే చల్లగా ఫీల్ అవుతుంది, చేయి పెట్టి చూస్తే. సో ఇట్ ఈజ్ ఇన్ ది అబ్డమెన్, ఇలాగే ఉంటుంది అబ్డమెన్ లో కూడా, అంటే పొట్టలో కూడా. ద ఫీలింగ్ ఆఫ్ ఇంటర్నల్ హీట్ అండ్ బర్నింగ్ విత్ ఎక్స్టర్నల్ కోల్డ్నెస్ ఈజ్ కామన్ ఫీచర్ ఆఫ్ కార్బో. ఇది క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ కార్బోవేస్. లోపల వేడిగా ఉండి మంటగా ఉండి బయటికి పట్టుకొని చూస్తే చల్లగా ఉంటాం అనేది కార్బోవేస్ యొక్క ప్రత్యేక లక్షణం. ద ఫీవర్ ఈజ్ అంటే ఇక్కడ కామన్ ఫీచర్ అన్నారు, ఎందుకంటే కార్బోవేస్ లో ఏ సిమ్టమ్ చూసినా, అంటే ఐస్ చూసినా, లెగ్స్ చూసినా, అబ్డమెన్ చూసినా ఈ సిమ్టమ్ కామన్ గా ఉంటుందండి. ద ఫీవర్ ఈజ్ వైలెంట్, ఇట్ హ్యాస్ అన్ వైలెంట్ రైగర్ అండ్ చిల్. ఫీవర్ చాలా ఉధృతంగా ఉంటుంది, అంటే ఉధృతంగా చలి వస్తుంది. అఫ్ కోర్స్ డ్యూరింగ్ ద చిల్ హీ ఈస్ కోల్డ్, బట్ దేర్ ఈజ్ వన్ స్ట్రేంజ్ ఫీచర్, హీ వాంట్స్ కోల్డ్ వాటర్ డ్యూరింగ్ ది చిల్ అండ్ వెన్ ద ఫీవర్ కమ్స్ ఆన్ హీ హ్యాస్ నో థర్స్ట్. ఇక్కడ ఒకటి ఉంటుంది ఏంటంటే స్ట్రేంజ్, అంటే పెక్యులియర్ ఫీచర్ ఉంటుంది. ఏంటది? చలి ఉన్నప్పుడు చల్లగా అనిపిస్తుంది కదా, కానీ చలిగా ఉన్నప్పుడు వాడు చల్లటి నీళ్ళు తాగడానికి ఇష్టపడతాడు, తాగాలనిపిస్తుంది. వెన్ ద ఫీవర్ కమ్స్, జ్వరం వచ్చినప్పుడు వాడికి థర్స్ట్ ఉండదు, రివర్స్ లో ఉంటుంది కదా యాక్చువల్ గా. కాబట్టి ఇది పెక్యులియర్ సిమ్టమ్ అయింది, ఇది కూడా మనం నోట్ చేసి పెట్టుకోవాలి ఫీవర్ కి సంబంధించి. దట్ ఈజ్ స్ట్రేంజ్, ఇట్ ఈజ్ అన్కామన్, యూజువల్ గా ఉండేటువంటిది కాదు కదా ఇది. సో స్ట్రేంజ్ సిమ్టమ్. ఇట్ ఈస్ కామన్ ఫర్ పేషెంట్స్ టు బి థర్స్టీ వెన్ దే ఆర్ హాట్ విత్ ఫీవర్ అండ్ వెన్ కోల్డ్ నాట్ టు ఆస్క్ ఫర్ వాటర్. యూజువల్ గా పేషెంట్స్ చల్లగా ఉన్నప్పుడే వాళ్ళు థర్స్ట్గా ఉంటుంది, జ్వరంగా ఉన్నప్పుడు దాహం వేస్తుంది, చలి ఉన్నప్పుడు వాళ్ళు అడగరు, కానీ వీళ్ళు ఇలా కాదు. ఇట్ ఈస్ కామన్ నాట్ టు ఆస్క్ ఫర్ వాటర్ డ్యూరింగ్ స్వెట్. చెమటలు పోస్తున్నప్పుడు దాహం వేయటం అనేది కూడా కామన్ కాదు. బట్ ఇన్ దిస్ పేషెంట్ యూ అబ్జర్వ్ కోల్డ్నెస్, రైగర్, కోల్డ్ బ్రెత్ అండ్ ఈవెన్ ఇన్ ద చిల్ sometimes a cold sweat, and you say that it is peculiar that he drinks so much cold water. ఇక్కడ ఈ పేషెంట్ లో మనం అబ్జర్వ్ చేస్తే చల్లదనం ఉంటుంది, బాడీ అంతా చిల్స్ ఉంటాయి, వణుకు, బ్రీతింగ్ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈవెన్ ఇన్ ద చిల్, అంత చలేస్తున్నా కానీ చల్లటి చెమట పోస్తుంది. ఇంకా ఏం పెక్యులియర్ ఉంటుంది, ఆ టైంలో వాళ్ళు వాటర్ తాగుతారు, చల్లటి వాటర్ అంటారు. ఇది ఈజ్ స్ట్రేంజ్, ఇట్ ఈజ్ అన్కామన్, రేర్. హెన్స్ ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ ఫీచర్స్ ఆఫ్ కార్బోవేస్ ఫెబ్రైల్ కండిషన్స్. కాబట్టి ఇది చాలా రేర్ గా ఉండే సిమ్టమ్ కాబట్టి, స్ట్రేంజ్ సిమ్టమ్ కాబట్టి కార్బోవేస్ ఫీవర్ కండిషన్స్ లో ఇది మనము కన్సిడర్ చేయాలి ఖచ్చితంగా. విత్ ద చిల్ ఆఫ్ దిస్ రెమెడీ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ ఫ్రీక్వెంట్లీ ఫీల్స్ ఇన్ ఇట్స్ natural state of heat, that is naturally warm, while the other side is cold. ఈ చలి ఇలా ఉండడంతో పాటు ఈ డ్రగ్ లో ఇంకొక పెక్యులియారిటీ ఉంది. బాడీలో ఒక సైడ్ అంతా కూడా ఆటమాటికి వేడిగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకొక వైపు చల్లగా అనిపిస్తుంది. వన్ సైడెడ్ చిల్, అంటే ఒకవైపు చలి వస్తుంది, ఇంకోవైపు ఫీవర్ గా ఉంటుంది. చిల్ విత్ ఐసీ కోల్డ్నెస్ ఆఫ్ ద బాడీ. చలి ఎలా ఉంటుంది, ఐస్ ముక్క ఎంత చల్లగా ఉంటుందో ఆ బాడీ, ఆ చిల్ ఉన్న పార్ట్ అంతా అలా ఉంటుంది.
చిల్ విత్ గ్రేట్ థర్స్ట్, అంత చలిగా కూడా వాడికి దాహం విపరీతంగా ఉంటుంది. స్వెట్స్ ఈజీలీ, ఎస్పెషల్లీ అబౌట్ ది హెడ్ అండ్ ఫేస్. చెమట ఊరినే చెమట పోసేస్తుంది, యూజువల్గా మొహం మీద తల్ల పోస్తుంది. ఎగ్జాస్టింగ్ నైట్ ఆర్ మార్నింగ్ స్వెట్స్, రాత్రిలో పోసే చెమట వలన నీరసం అయిపోతారు, ఉదయం పూట చెమట పోస్తుంది. స్వెట్ ప్రొఫ్యూజ్ పుట్టెడ్ అండ్ సోవర్, చెమట ఎక్కువగా ఉంటుంది, కుళ్ళిన వాసన వస్తుంది, అయితే పుల్లటి వాసన వస్తుంది. లో ఫార్మ్స్ ఆఫ్ ఫీవర్ లైక్ ఎల్లో ఫీవర్ అండ్ ఏ వెరీ లో టైప్ ఆఫ్ టైఫస్ అండ్ టైఫాయిడ్ ఫీవర్స్. లో ఫార్మ్స్ ఆఫ్ ఫీవర్ ఈ 99 కంటే పెరగకుండా ఉండేటువంటి అటువంటి ఫీవర్స్ టైఫస్ టైఫాయిడ్ ఫీవర్స్ లో పనిచేస్తుంది. ఆఫ్టర్ ద ఫీవర్ హ్యాస్ సమ్వాట్ సబ్సైడెడ్ హీ హ్యాస్ prolonged cold spells with lack of reaction. జ్వరం తర్వాత వీళ్ళకి ఎక్కువసేపు ఆ కోల్డ్ స్పెల్స్ ఉంటాయి విత్ ల్యాక్ ఆఫ్ రియాక్షన్. ల్యాక్ ఆఫ్ రియాక్షన్ అంటే అంటే బాడీ ఎంత వీక్ గా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ బయటికి రావాలి అనుకోండి, ఫీవర్ ని బయటికి తీసుకురాలేనంత వీక్ గా ఉంటుంది బాడీ, దాన్ని ల్యాక్ ఆఫ్ రియాక్షన్ అంట, అలా ఉంటుంది. He doesn't seem to rally, but he is cold. His knees are cold. His breath is cold. Cold sweat. A sort of paralytic weakness. అంటే చూడటానికి ఎలా ఉంటాడంటే వాడు శక్తిరంతా కూడ తీసుకుని ఉన్నట్టుగా ఉంటాడు పాపం. కానీ చల్లగా ఉంటుంది బాడీ, మోకాలు చల్లగా ఉంటుంది, బ్రీతింగ్ చల్లగా ఉంటుంది, శ్వాస చల్లటి చెమట. ఒక రకంగా పెరాలసిస్ వచ్చినప్పుడు ఎంత వీక్నెస్ ఉంటుందో అలా ఉంటాడు. కెడావరిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫేస్, శవం ఎలా ఉంటుంది ఫేస్, కళాకాంతి లేకుండా అలా ఉంటుంది. సయనోటిక్ ఫేస్, బ్లడ్ సర్క్యులేషన్ లో డిస్టర్బెన్స్ కదా, ఆక్సిజన్ లెవెల్ అవి తక్కువగా ఉండి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరగడం వల్ల ఆ సయనోటిక్ అంటే బ్లూయిష్ టింజ్ వచ్చేస్తుంది ఫేస్. అంటే లాస్ట్ స్టేజెస్ ఆఫ్ ద పేషెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కోల్డ్నెస్ ఆఫ్ ద లిమ్స్, చేతులు కాళ్ళు చల్లగా ఉంటాయి. ఎల్లో ఫీవర్ ఇన్ ది లాస్ట్ స్టేజ్, ద స్టేజ్ ఆఫ్ హెమరేజ్ విత్ గ్రేట్ పేల్నెస్ ఆఫ్ ద ఫేస్. ఎల్లో ఫీవర్ లాస్ట్ స్టేజ్ లో అంటే స్టేజ్ ఆఫ్ హెమరేజ్, ఆ బ్లీడింగ్ అయ్యేటువంటి స్టేజ్ లో ఫేస్ అంతా పేల్ గా అయిపోయి అంటే అంత హెమరేజ్ ఉంటుందని చెప్తారు. వైలెంట్ హెడేక్, ట్రెంబ్లింగ్ ఆఫ్ ద బాడీ, కొలాప్స్ విత్ కోల్డ్ బ్రెత్, కోల్డ్ స్వెట్, కోల్డ్ నోస్. విపరీతమైన తలనొప్పి, విపరీతం అనకూడదు, భయంకరమైన తలనొప్పి, బాడీ అంతా వణికిపోతూ ఉంటుంది. కోల్డ్ బ్రెత్, చల్లటి శ్వాసతో బాడీ అంతా కొలాప్స్ అయిపోతున్నట్టు ఉంటుంది. చల్లటి చెమట, ముక్కు కూడా చల్లగా అయిపోతుంది. నోస్ అండ్ ఫేస్ పించ్డ్, లాగేసినట్టుగా అయిపోతుంది ముక్కును ముఖం. వైటల్ పవర్స్ వెరీ లో, టెల్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ద స్టోరీ ఆఫ్ కార్బోవేస్. వైటాలిటీ అనేది చాలా లోగా ఉంటుంది. ఇవన్నీ కూడా కార్బోవేస్ కి సంబంధించింది తెలియజేస్తుంది. lack of reaction after some violent attack, some violent shock, some violent suffering. అంటే ఏదైనా బాగా సఫర్ అయిన తర్వాత ఈ ల్యాక్ ఆఫ్ రియాక్షన్ అనేది, ఏదైనా వైలెంట్ గా షాక్, భయంకరంగా సఫర్ అయిన తర్వాత ఉండేటువంటి ల్యాక్ ఆఫ్ రియాక్షన్ అనేది పనిచేస్తుంది. ఇన్ వీక్లీ పర్సన్స్ హూ గివ్ రైట్ అవుట్ with dyspnea, coldness, copious sweat, exhaustion, collapse and cadaveric aspect, carboways must be given. అంటే వీక్ గా ఉన్నటువంటి పర్సన్స్ లో ఇంకా వాళ్ళు అయిపోయింది వాళ్ళ జీవితం అన్నట్టు, ఆయాసంతో కూడి చల్లదనం ఉండి విపరీతమైన చెమట పోస్తూ అలసిపోతూ కొలాప్స్ అయ్యే కండిషన్, ముఖంలో ప్రేతకల కనిపిస్తున్నటువంటి వాళ్ళలో కార్బోవేస్ ఖచ్చితంగా ఇచ్చి తీరవలసిన డ్రగ్ అని చెప్తున్నారు. Carboways is indicated after surgical shock when the patient goes into collapse
and is in danger of dying from the shock of the operation. కార్బోవేజ్ అనేది ఆఫ్టర్ సర్జికల్ షాక్ లో పేషెంట్ కొలాప్స్ అయిపోతుంది, డేంజరస్ సిచ్యువేషన్. ఇంకా ఆపరేషన్ తర్వాత చనిపోయే సిచ్యువేషన్కి వెళ్ళినప్పుడు కార్బోవేజ్ పనిచేస్తుంది. దిస్ ఈజ్ బిఫోర్ ఇన్ఫ్లమేషన్ సెట్స్ ఇన్, ఫర్ దేర్ ఈజ్ నాట్ వైటాలిటీ ఇనఫ్ టు అరౌజ్ అన్ ఇన్ఫ్లమేషన్. అంటే యాక్చువల్గా ఇన్ఫ్లమేషన్, ఆ ఇన్ఫెక్షన్ రావాల్సి ఉంది, సెప్టిసిమిక్ కండిషన్, అది బయటకు తీసుకొచ్చేటువంటి అంత కెపాసిటీ కూడా ఉండదు, వైటాలిటీ అంత వీక్ గా ఉంటుంది అనమాట. డైరెక్ట్ వాడు కొలాప్స్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాడు. ద హార్ట్ ఈస్ టూ వీక్ టు ఎస్టాబ్లిష్ రియాక్షన్ ఇనఫ్ ఫర్ అన్ ఇన్ఫ్లమేషన్. హార్ట్ కూడా ఇన్ఫెక్ట్ అయ్యి దానికి అది అని ఇన్ఫెక్ట్ అయ్యింది అనేది అయ్యేంత రియాక్షన్ వీటి దగ్గర ఉండదు, అంత వీక్ గా ఉంటుంది వైటాలిటీ. ఇన్ఫ్లమేషన్ కమ్స్ ఆఫ్టర్ ఏ రియాక్షన్. ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తూ ఉంటుంది. But if reaction doesn't take place, Carbovez is one of our most important remedies. ఇక్కడ రియాక్షన్ అనేది లేకుండా ఉన్నటువంటి కేసెస్ లో కార్బోవేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రెమెడీస్ లో ఒకటి. ఇది కార్బోవేజ్ గురించి. నెక్స్ట్ మనం కార్బోనియం సల్ఫ్ చదువుకుందాం. Carbonium sulfurate. Modalities. The complaints aid symptoms of carbon bisulfide or worse in the morning, forenoon, afternoon, evening, night, before midnight. ఇది దీంట్లో కంప్లైంట్స్ అన్ని కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? ఉదయం పూట, మధ్యాహ్నం, మార్నింగ్, ఈవినింగ్, నైట్, బిఫోర్ మిడ్ నైట్, ఆల్మోస్ట్ అన్ని ఇచ్చారు. It is a remedy of great depth of action, frequently indicated and long neglected. ఇటువంటి వాటిల్లో పనిచేస్తుంది, చాలా లోతుగా పనిచేస్తుంది, మాటికి అవసరమయ్యే డ్రగ్. చాలాలు కేసు నెగ్లెక్ట్ చేయబడి ఉన్నటువంటి వాటిల్లో పనిచేస్తుంది. స్ట్రాంగ్ డిజైర్ ఫర్ ఓపెన్ ఎయిర్ అండ్ ద ఓపెన్ విండో. బెటర్ ఇన్ ద ఓపెన్ ఎయిర్ బట్ వర్స్ ఫ్రమ్ ఎ డ్రాఫ్ట్. ఓపెన్ ఎయిర్ కావాలని చాలా కోరిక ఉంటుంది, ఓపెన్ విండో గాలి కోసం. కానీ ఓపెన్ ఎయిర్ లో హాయిగా ఉంటుంది, కానీ చిన్న గాలి తెమ్మెర వీడికి అగ్రవేట్ చేస్తుంది. ఇట్ ఈస్ అవర్ మోస్ట్ యూస్ఫుల్ రెమెడీ ఇన్ పేషెంట్స్ బ్రోకెన్ డౌన్ ఫ్రమ్ ది లాంగ్ యూస్ ఆఫ్ ఆల్కహాలిక్ స్టిమ్యులెంట్స్. ఈ ఆల్కహాలిక్ స్టిమ్యులెంట్స్ ని ఎక్కువ కాలం యూజ్ చేసి కేసు బ్రోకెన్ డౌన్ అయిపోయినటువంటి వాటిలో పేషెంట్స్ లో ఇది బాగా పనిచేస్తుంది. వీక్నెస్ అండ్ సఫికేషన్ ఫ్రమ్ అసెండింగ్ స్టైర్స్. నీరసం ఉంటుంది, మెట్లెక్కుతూ ఉన్నా కానీ నీరసం, ఊపిరి ఆడనట్టుగా ఉంటుంది. బాతింగ్ బ్రింగ్స్ ఆన్ మెనీ సిమ్టమ్స్. స్నానం చేయడం వల్ల సిమ్టమ్స్ అన్నీ ఇంకా ఎక్కువ వస్తాయి. మెనీ సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత సిమ్టమ్స్ అన్ని ఎక్కువ అవుతాయి. ఇట్ ఈస్ ఏ మోస్ట్ యూజ్ఫుల్ రెమెడీ టు రిస్ట్రైన్ ద గ్రోత్ ఆఫ్ ద క్యాన్సర్ లైక్ గ్రాఫైటిస్ అండ్ ఇట్ హ్యాస్ క్యూర్డ్ ల్యూపస్. అంటే ఇది ఉన్న సిమ్టమ్స్ ని నిగ్రహించడం, అంటే తగ్గించగలగడం. క్యూర్ అని చెప్పట్లేదు, రిస్ట్రైన్ అంటే ఆ సిమ్టమ్స్ ఇంకా పెరగకుండా అంతలో ఉంచేటువంటి కేసెస్. అంటే క్యాన్సర్ లాంటి వాటిల్లో ప్యాలియేటివ్ గా బాగా పనిచేస్తుంది. ల్యూపస్ అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్, దాన్ని క్యూర్ చేస్తుంది. హీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ఎవ్రీ చేంజ్ ఆఫ్ వెదర్, ఎస్పెషల్లీ టు వార్మ్ డాంప్ వెదర్.
వీడు ఏమాత్రం వాతావరణం మారితే దానికి చాలా సెన్సిటివ్ గా ఉంటాడు, బాగా తట్టుకోలేకుండా. ఎస్పెషల్ గా వేడి తేమతో కూడినటువంటి వాతావరణం, అంటే సమ్మర్ నుంచి వర్షాకాలం వస్తుంది కదా అట్లాంటి. ఏ కండిషన్ నాట్ అన్లైక్ క్లోరోసిస్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై దిస్. అంటే క్లోరోసిస్ అంటే ఏంటి? ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఇంట్లో ఇది బాగా పనిచేస్తుంది. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఇన్ క్రానిక్ రుమాటిజం, ఎస్పెషల్లీ ఆఫ్ ద జాయింట్స్. అది దీర్ఘకాలంగా ఉన్నటువంటి కీళ్ళవాతాల్లో ఇది బాగా పనిచేస్తుంది. యూజువల్ గా జాయింట్స్ లో పనిచేస్తుంది. ఎక్స్ట్రీమ్లీ సెన్సిటివ్ టు ది క్లోతింగ్, అంటే బట్టలు అవి వేసుకుని ఉంటే దానివల్ల వాడికి కొంచెం అగ్రవేషన్ లా ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ సెన్సిటివ్ టు బోత్ కోల్డ్ అండ్ హీట్. చల్లదనానికి వేడికి కూడా సున్నితంగా ఉంటాడు. కోల్డ్ ఇన్ జనరల్ అగ్రవేట్స్ ఆర్ బ్రింగ్స్ ఆన్ మెనీ సిమ్టమ్స్. చల్లదనం వల్ల చాలా కంప్లైంట్స్ ఎక్కువ అవుతాయి, లేదా ఈ చల్లదనానికి ఎక్స్పోజ్ అవటం వల్ల అన్ని కంప్లైంట్స్ వస్తాయి. వర్స్ ఫ్రమ్ బికమింగ్ కోల్డ్, ఫ్రమ్ కోల్డ్ ఎయిర్ ఆఫ్టర్ బికమింగ్ కోల్డ్, takes cold easily, takes cold from exposure to cold air when overheated. చల్లగా అయిపోవటం వలన ఎక్కువ అవుతాయి చల్లటి గాలి వల్ల. ఈజీగా వాడు కోల్డ్ కి సఫర్ అవుతాడు. టేక్స్ కోల్డ్ ఫ్రమ్ ఎక్స్పోజర్ టు కోల్డ్ ఎయిర్ వెన్ ఓవర్ హీటెడ్. ఓవర్ హీటెడ్ చేసినప్పుడు చల్లగాలికి ఎక్స్పోజ్ అయితే వీడికి కోల్డ్ వచ్చేస్తుంది. లైక్ కార్బోవేజ్, ఇట్ ఈస్ మోస్ట్ యూజ్ఫుల్ రెమెడీ ఇన్ కొలాప్స్. కార్బోవేజ్ లాగానే ఈ కొలాప్స్ కండిషన్ లో ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. మార్క్డ్ వీనస్ స్టేసిస్ ఇన్ ఆర్గాన్స్ అండ్ పార్ట్స్. అంటే వీనస్ స్టేసిస్ అంటే తెలుసు కదా, అంటే బ్లడ్ ఫ్లో వెయిన్స్ లో స్లో అయిపోవటం. యూజువల్ గా అది కాలాల్లో కనిపిస్తుంది, వారికోజ్ వెయిన్స్ అంటారు అలా. అంటే ఏ ఆర్గాన్ లో అయినా ఏ పార్ట్ లో అనేది బాగా ఇది ఉంటుంది. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ఎనీ పార్ట్స్, ఏ భాగమైనా పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట, నొక్కేస్తున్నట్టు కన్స్ట్రిక్ట్ అయిపోతుంది. కన్స్ట్రిక్షన్ లైక్ ఎ బ్యాండ్ అరౌండ్ పార్ట్స్. ఆ పార్ట్ చుట్టూ కూడా రబ్బర్ బ్యాండ్ వేస్తే ఎలా ఉంటుందో ఒక కట్టినట్టుగా ఉంటుంది. కన్స్ట్రిక్షన్ ఆఫ్ ద హార్ట్, హార్ట్ కూడా అలాగే. ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ క్లోనిక్ అండ్ ఎపిలెప్టిక్ స్పాజమ్స్. అంటే ఫిట్స్ లో ఇది పనిచేస్తుంది. డ్వార్ఫిష్నెస్ ఆఫ్ ద బాడీ అండ్ మైండ్, బాడీ కానీ మైండ్ ఎదుగుదల అనేది లేకపోతుంది. డిస్టెన్షన్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ వారికోజ్ వెయిన్స్. బ్లడ్ వెజల్స్ అన్ని కూడా ఉబ్బి ఉంటాయి, వారికోజ్ వెయిన్స్ ఉంటాయి. ఇడిమా ఆఫ్ ద ఎక్స్ట్రిమిటీస్, కాలు వాపులు. ఇట్ ఈస్ బోత్ బెటర్ అండ్ వర్స్ ఆఫ్టర్ ఇట్. ఇది తిన్నా ఎక్కువ అవుతుంది, తిన్నా ఎక్కువ అవుతుంది, తగ్గుతుంది, రెండు ఉంటాయి, ఏ సిమ్టమ్ అయినా ఉండొచ్చు. గ్రాడ్యువల్ షింకింగ్ ఆఫ్ ఆల్ ద మజిల్స్ ఈవెన్ టు మార్క్డ్ ఇవాసేషన్. మజిల్స్ అన్ని కూడా షింక్ అయిపోతూ ఉంటాయి నెమ్మదిగా, స్లోగా, అంటే చిక్కిపోతాయి అన్నమాట. ద లింఫాటిక్ గ్లాండ్స్ ఆర్ ఎన్లార్జ్డ్, ఫెయింటింగ్ ఫాలోడ్ బై ద స్టూపిఫాక్షన్ అండ్ లాస్ ఆఫ్ మెమరీ. లింఫ్ గ్లాండ్స్ అన్ని కూడా వాచి ఉంటాయి. ఈ మెమరీ అనేది లాస్ అయిపోవటము, ఈ స్టూపిఫై అయిపోవటం వల్ల ఫెయింట్ అయిపోతూ ఉంటాడు. సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఫ్రమ్ కోల్డ్ ఫీట్, ఫ్యాట్ ఫుడ్, మిల్క్, వార్మ్ డ్రింక్స్ ఎమలరేట్. అంటే ఈ సిమ్టమ్స్ అన్ని కూడా చల్లటి పాదాలు చల్లగా అయిపోవటం వల్ల ఎక్కువ అవుతుంది. పాలు, ఫ్యాటీ ఫుడ్, వేడిగా ఉన్న ఫుడ్ తీసుకోవటం వల్ల, వార్మ్ డ్రింక్స్ తీసుకోవటం ఎమిలరేట్ అవుతుంది. ఫ్యాటీ ఫుడ్, వార్మ్ డ్రింక్స్ ఎమిలరేట్స్. ఫుల్ ఫీలింగ్ ఇంటర్నల్లీ అండ్ జనరల్ వీనస్ ఎంగాజ్మెంట్. లోపల కానీ యూజువల్ గా బయట కానీ వెయిన్స్ అన్ని కూడా బ్లడ్ తో నిండిపోయినట్లు అనిపిస్తుంది. గౌటీ కండిషన్ ఆఫ్ ద జాయింట్స్, జాయింట్స్ లో వచ్చేటువంటి గౌట్ అంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవటం, దాంట్లో పనిచేస్తుంది. ప్యాసివ్ హెమరేజ్, హెమరేజ్ కార్బోవేజ్ లాగానే టక్టకా హెమరేజ్ అయిపోదు, స్లోగా అవుతుంది. ల్యాక్ ఆఫ్ వైటల్ హీట్, ఉండాల్సినంత వేడి వైటల్ హీట్ అనేది తక్కువ ఉంటుంది. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ హెవీనెస్,
లోపల బయట కూడా బరువుగా అనిపిస్తుంది బాడీ. ఇంజురేషన్ ఆఫ్ గ్లాండ్స్, ఎక్కడెక్కడైతే గ్లాండ్స్ ఉన్నాయో అవి గట్టి పడతాయి. మార్క్డ్ లాసిట్యూడ్, కాన్స్టెంట్ డిజైర్ టు లై డౌన్, నిస్త్రాణంగా ఉంటుంది, చెప్పుకోదగినంత నిస్త్రాణత, పడుకోవాలనిపిస్తుంది ఎప్పుడు కూడా. మెనీ కండిషన్స్ ఆర్ వర్స్ ఫ్రమ్ ఏ జార్ అండ్ ఫ్రమ్ స్టెప్పింగ్. వాడికి ఉన్న కంప్లైంట్స్ అన్ని చిన్న కదలిక వల్ల కానీ మెట్లెక్కడం వల్ల కానీ ఎక్కువ అవుతుంది. ఎనస్థీషియా ఆఫ్ ద స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రేన్స్, ఆ స్కిన్ ఎనస్థీషియా ఇస్తే ఎలా తిమిరిగా ఉంటుంది అలా మ్యూకస్ మెంబ్రేన్స్ స్కిన్ ఉంటాయి. వీక్నెస్ ఫాలోస్ స్ట్రైనింగ్ ఆఫ్ మజిల్స్, నీరసం స్ట్రైనింగ్, మజిల్ స్ట్రెయిన్ చేయడం వల్ల వీక్నెస్ ఉంటుంది. లయింగ్ ఎమిలరేట్స్ ఎక్సెప్ట్ రెస్పిరేషన్ అండ్ హెడ్ సింప్టమ్స్, శ్వాస తలకి సంబంధించిన సిమ్టమ్స్ తప్ప మిగతావన్నీ పడుకుంటే హాయిగా ఉంటుంది. ఫీల్స్ బెటర్ వైల్ లయింగ్, పడుకున్నప్పుడు హాయిగా ఉంటుంది. కంప్లైంట్స్ వర్స్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ మెన్సెస్, ఉన్న బాధలన్నీ కూడా మెన్సెస్ కి ముందు, మెన్సెస్ టైంలో, తర్వాత ఎక్కువ ఉంటాయి. మోషన్ ఇంక్రీజెస్ ఆల్ ద సిమ్టమ్స్, హీ డ్రెడ్స్ మోషన్, ఏమాత్రం మూమెంట్ అన్నా కంప్లైంట్స్ అన్ని అగ్రవేట్ అవుతాయి. కాబట్టి పాప వాడు కదలాలంటే చచ్చేంత భయపడుతూ ఉంటాడు. మ్యూకస్ సెక్రిషన్స్ కోపియస్ థిక్ అండ్ విసిడ్, ఆ మ్యూకస్ మెంబ్రేన్స్ నుంచి వచ్చేటువంటి సెక్రిషన్స్ అన్ని ఎలా ఉంటాయి, ద్రవ్యాలు స్రవించేటువంటివి ఎక్కువగా ఉంటాయి, థిక్ గా ఉంటాయి, వాటరీగా ఉంటాయి. నమ్మనెస్ ఆఫ్ ద సింగిల్ పార్ట్స్ అండ్ పార్ట్స్ లైనా, ఏదో ఒక పార్ట్, ఒక కాలో ఒక చెయ్యో తిమ్మిరిగా ఉంటుంది, ఎటువైపు అయితే పడుకుంటాడో ఆ పార్ట్స్ అన్ని కూడా తిమ్మిరెక్కుతాయి. ఆర్గాజం ఆఫ్ ద బ్లడ్ ఇన్ ద బాడీ, బ్లడ్ అంతా రష్ అయిపోతున్నట్టుగా ఉంటుంది బాడీలో. పెయిన్ ఇన్ ద బోన్స్ అండ్ గ్లాండ్స్, ఎముకల్లోను గ్రంథులు అవన్నీ నొప్పిగా ఉంటాయి. పెయిన్స్ ఆఫ్ మెనీ కైండ్స్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ, అంటే బాడీలో ఉన్నటువంటి పార్ట్స్ అన్ని కూడా రకరకాల నొప్పులతో సఫర్ అవుతూ ఉంటాయి. షార్ట్ అండ్ క్విక్ అటాక్స్ అండ్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్, అంటే వచ్చే ఏదొచ్చినా అటాక్, సఫరింగ్ టక్కుమని వస్తుంది, ఫాస్ట్ గా తక్కువ సేపు ఉంటుంది, మళ్ళీ కొంతసేపు ఆగి మళ్ళీ వస్తుంది. అలా పెరాక్సిస్మల్ పెయిన్స్, అంటే తెల్లగా వస్తుంది నొప్పి. సోర్ బ్రూయిజ్డ్ పెయిన్స్ ఇన్ ద బాడీ అండ్ లిమ్స్, ఎవరు చితక్కొట్టినట్టుగా ఉంటుంది నొప్పులన్నీ కూడా, బాడీ, కాళ్ళు, చేతులు అలా. బర్నింగ్ పెయిన్స్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, మంటతో కూడినటువంటి నొప్పులు ఉంటాయి లోపల బయట. కట్టింగ్, జర్కింగ్ అండ్ షూటింగ్ పెయిన్స్, ఇలాంటి నొప్పులు ఉంటాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.